అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. తెలంగాణ కొత్త పోలీస్ బాస్గా శివాధర్ రెడ్డిని నియమించుకుంటా సర్కారోళ్ళు ఆదేశాలు జారీ చేసినారు. ఈ పోస్టు కోసం ముందుగల్లా కొంతమంది ఐపీఎస్ల పేర్లు వినిపించినా కూడా ఇప్పుడైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించిన శివాధర్ రెడ్డి వైపే సర్కారోళ్ళు ఫైనల్గా ఖరారు చేసినారు. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తాడంట. శివాధర్ రెడ్డి 1994 ఆ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఊరేమో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అనే పెద్దతుండ్ల గ్రామం. అయినది వ్యవసాయ కుటుంబమే. శివాధర్ రెడ్డి చదువుకున్నదంతా హైదరాబాద్లోనే. ఐపీఎస్ గానికి ముందు ఆయన ఓయూలా ఎల్ఎల్బి చదివి కొంతకాలం లాయర్గా కూడా పనిచేసిండట. గా తర్వాత సివిల్స్ రాసి 1994 బ్యాచ్ ఐపీఎస్గా సర్వీస్లోకి అడుగుపెట్టిండు. ఆయన కెరీర్లో ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నాయంట. హైదరాబాద్ కమిషనరేట్ దగ్గర సౌత్ జోన్ డీసీపీగా పనిచేసిండు. 2007లో మక్కా మసీద్ బాంబు పేలుళ్ల ఘటన తర్వాత అదే సమయంలో చెలరేగిన అల్లర్ల నియంత్రణ కోసం పోలీసులు కాల్పులు జరిపిండ్రు. గా ఘటనలో 14 మంది చనిపోయినోళ్ళు. ఇక అదే అప్పటి సర్కారోళ్ళు శివాధర్ రెడ్డిని నియమించుకున్నారు. కెరీర్లో భాగంగా ఐక్యరాజ్య సమితిలో కూడా కొంతగానం పనిచేసిండట. 2003లో ఆయన యుఎన్ శాంతి పరిరక్షణ దశలో భాగంగా కోసావోలో విధులు నిర్వర్తించినాడు. డిఐజీగా ప్రమోషన్ పొందిన తర్వాత శివాధర్ రెడ్డి ఎస్ఐబి చీఫ్గా నియమితులయ్యిండు. ఉమ్మడి ఏపీలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా, ఆ తర్వాత అక్కడే ఐజీ హోదాలో డైరెక్టర్గా పనిచేసిండు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు వైజాగ్ కమిషనర్గా ఉన్న శివాధర్ రెడ్డిని అప్పటి సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించిండు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు పోలీసుల ఎన్కౌంటర్లో నయీం చనిపోయిండు. 2 ఏళ్ల తర్వాత 2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనని మరోసారి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. ఇప్పుడు డీజీపీ అయ్యిండు. అయితే ఐపీఎస్గా శౌర్య పథకంతో పాటుగా ఐపీఎం, పీపీఎం పురస్కారాలు కూడా ఆయన సొంతమైనవి.